గురించి దేవుళ్ళ గురించి దేవాలయాల గురించి మాట్లాడతాడండి దుర్మార్గుడు. అర్హత ఉందా అతనికి? అసలు మర్చిపోతారనుకున్నారా? గతంలో మీరు చేసినటువంటి పాపాలు మర్చిపోతారా? అదొకటే కాదు కదా, డిక్లరేషన్ ఇవ్వట్లేదు. ఇన్ని రకాలు ఆయన అన్నది డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? డిక్లరేషన్ నీ అమ్మ మొగుడు కట్టాడు గుడి, వెంకటేశ్వర గుడి అని మాట్లాడాడు కొండ మీద ఉండే. నీ అమ్మ మొగుడు అసలు నిజంగా అసలు ఎంత నీచంగా మాట్లాడు. అవును, ఇవాళ నేను చెప్తున్నా కొడాలి నాని, నీ అమ్మ మొగుడు దిగొచ్చినా సరే నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టకుండా అడుగు ముందుకు వేయలేవు. ఇవాళ నీ భాషలో నీకు అర్థమయ్యేటట్టే చెప్తా ఉన్నా. డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా నువ్వు అన్నావు కదా, వాడు దిగొచ్చినా సరే అడుగు ముందుకు వేయలేడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు తమాషాగా ఉందా? మిష్టానుసారం ఆటలాడుకుంటారా స్వామివారితో? ఏం చేస్తావా నువ్వు? స్వామివారి గుడిలోకి వెళ్ళి అక్షంతలన్నీ దులిపేసుకుంటావు నువ్వు? తీర్థం తీస్తే ఇట్లా వాసన చూసి కింద బారేస్తావా నువ్వు? ఇవన్నీ ఏం చేసినా ఒకవేళ జగన్ రెడ్డి కనుక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారి దర్శనానికి వస్తే లడ్డూ మాత్రం ఖచ్చితంగా తినిపిస్తాం. లడ్డు మాత్రం ఖచ్చితంగా తినిపిస్తాం. నీకు తెలియాలి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్డు, పవిత్రంగా చేసినటువంటి లడ్డు యొక్క రుచి ఏ విధంగా ఉంటుందో నీకు తెలియాలి. అందుకని నీకు ఇష్టం లేకపోయినా నీ నోట్లో కుక్కి మరీ నీకు రుచి చూపిస్తాం. అది కూడా గుర్తుపెట్టుకో నువ్వు. అది తప్పండి, అది తప్పు. అంటే క్రైస్తవ సోదరులు కాదు తప్పది. క్రైస్తవ సోదరులు వాళ్ళ నమ్మకం ప్రకారం వేరే మతాల ప్రసాదం ఏం తినరు. దాన్ని మనం బలవంతంగా వాళ్ళు తినపోయినా నోట్లో కుక్కుతామంటే ఆ తప్పు మనం చేసినట్టు కూడా అవుతుంది, హిందువులు చేసినట్టు అవుతుంది. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు గౌరవిద్దాం. మనం జగన్మోహన్ రెడ్డికి ఉండాలి, తినాలా వద్దా మనకు అనవసరం కాదు. నేను ఖచ్చితంగా వీకే గారు నేను అన్ని మతాలని గౌరవించినటువంటి వ్యక్తిని. నాకు అనేక మంది క్రైస్తవ సోదరులు ఉన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదం ఇస్తే బ్రహ్మాండంగా స్వీకరిస్తారు. నేను చర్చికి వెళ్తానండి. నేను క్రిస్మస్ రోజున చర్చికి వెళ్తా. ఫాదర్ మన చర్చికి వెళ్ళినప్పుడు ఆయన ఆ వైన్లో డిప్ చేసి నాలుక మీద పెడతారు. అది నేను తింటాను. మసీదుకి వెళ్తా, అక్కడ గంజి ఇస్తారండి, నేను తాగుతాను. అట్లా ఇప్పుడు ఒకళ్ళ ప్రసాదం ఒకళ్ళు తినకూడదు, దాన్ని స్వీకరించకూడదని ఏ దేవుడు చెప్పలేదండి. కాబట్టి నాకున్నటువంటి అనేక మంది క్రైస్తవ సోదరులు బ్రహ్మాండంగా తిరుపతి లడ్డూ తింటారు. మా దుర్గగుడిలో పులిహార చాలా ఫేమస్. అమ్మవారి పులిహార ఎంతో ఇష్టంగా తింటారు.